స్తోత్రాలు. ఉదయకాలం మరొకసారి నీ సన్నిధిలో కూడి ప్రార్థించడానికి నువ్వు ఇచ్చిన మహాకృపను బట్టి నేను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఈ ప్రార్థనలు ఏకీపించిన అందరినీ దీవించండి. వారి పనుల్లో ప్రయాణాల సమస్తంలో నీ సహాయం తోడుగా ఉంచి నడిపించండి తండ్రి. అలాగే ఈరోజు వాక్యాన్ని ధ్యానిస్తుండగా నీవే మా అందరితో మాట్లాడమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, మాకు సమాధానం అనుగ్రహించే దేవుడవు నీవే, సమాధానం స్థిరపరచువు. నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలము చేసేదవు, మా పనులన్నిటినీ సఫలపరచదు అని ఈరోజు యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకున్నామండి. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఇలాగే ఈ ఉదయకాలం దేవుని మాటలు వింటూ ఈ ప్రార్థనలో ఏకీభించిన మీ అందరికీ కూడా యేసయ్య నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు ఈరోజు మీరు చేస్తున్న పనుల ప్రయాణంలో సమస్తములో నా దేవుడు తోడుగా ఉండి మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు చదువుకున్న వాక్య భాగంలో ఉన్నదండి యెషయా గ్రంథం 26:12 వచనములో, మాకు సమాధానము స్థిరపరచువాడవు నీవే, మా పనులన్నిటిలో మాకు తోడుగా ఉండి మా పనులన్నిటిలో మేము చేసే ప్రతి పనిలోనూ నీవే మాకు తోడుగా ఉండి మా పనులన్నిటినీ సఫలపరచుదు అని వాక్య భాగాన్ని చదువుకున్నామండి. నిశ్చయముగా దేవుడు ఈరోజు మనందరికీ సమాధానము అనుగ్రహించునుగాక. ఆయన సమాధానాన్ని స్థిరపరిచే దేవుడు. అన్నీ ఉన్న సమాధానం లేని కుటుంబాలు, సమాధానం లేని ప్రజలు అనేక మందిని రోజున మనం చూస్తూ ఉన్నాం. అయితే నిజమైన సమాధానం ఎక్కడ దొరుకుతుందని మనం ఆలోచన చేసినట్లయితే ఆ సమాధానం దేవుడు మాత్రమే స్థిరపరచగలడు, దేవుడు మాత్రమే అనుగ్రహించగలడు. ఎందుకంటే ఆయనే సమాధానకర్త అని బైబిల్ సెలవిస్తుంది కనుక ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే సమాధానం మనకు అనుగ్రహిస్తాడు. మనం చేసే పనులన్నిటిలో కూడా ఆయన మనల్ని విజయాన్ని సఫలపరుస్తాడు. కనుక ఈ ఉదయకాలం నా దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో, ప్రతి ఒక్కరి కుటుంబాల్లో నా దేవుడు సమాధానం స్థిరపరచునుగాక. మీరు చేయే పనులంటిలో దేవుడు మీకు తోడై ఉండి ప్రతి పనిని సఫలము చేయునుగాక. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాలం ఈ ప్రార్థనలో ఏకీవించిన ప్రతి ఒక్కరికి నా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్.